సో, అందరికీ నమస్కారం. 8థ్ ఏప్రిల్ రోజు ఛానెల్ హ్యాక్ అయింది. నిజానికి మన ఛానెల్‌ది ప్యూరెస్ట్ ఛానెల్ గంగా నది. అవును. దాంట్లో ఏ గొడవలు లేవు. కాపీరైట్ స్ట్రైక్స్ లేవు. లైక్స్ లేవు. ఏమంటారు దాన్ని? క్లెయిమ్స్ లేవు. ఆ తర్వాత అసలు క్లీనెస్ట్. కాకపోతే ఏదో ఒక మెయిల్ వచ్చింది. అది నాకు తెలుసు సస్పీషియస్ అని. అయినా సరే అది చాలా ట్రస్టెడ్‌గా అనిపించింది. ఒక ఎక్స్‌పర్ట్‌ని అడిగాను. ఎందుకన్నా ఛానెల్ పోతది, స్ట్రైక్స్ పడితే వీడియో తీయమంటే తీసాము. ఇదంతా అవును. గతం. ఏదేమైనా పోయింది. హ్మ్. మరి ఆ తర్వాత మన మానసిక పరిస్థితి హ్మ్. అన్నది నేను చెప్పాలి. ఒక్క సెకను ఆందోళన అయ్యుండొచ్చు. హ్మ్. కానీ వెంటనే జరిగింది గుర్తించి, మనం ఏదైనా తప్పు చేస్తే దాన్ని అంగీకరించి మొహమాటాలు పోకుండా, మళ్ళీ జీవితాన్ని నిర్మించుకునే పనిలో ఉండాలి. నేనెప్పుడు చేస్తున్నది అదే. నేను ఛానెల్‌లో చెప్తున్నది అది. ప్రశాంతత పోకుండా అన్ని పనులు చెప్తున్నా నేను. ఇలా నాకో సందర్భం వచ్చినప్పుడు అదే చేస్తున్నా. రికవరీ కోసం అన్ని ప్రయత్నాలు చేశాం. తక్కువ సమయంలో మనం కాంటెంట్ రైట్ చేశాం. తర్వాత ట్విట్టర్ టీమ్ యూట్యూబ్‌కి పెట్టాము. ట్విట్టర్‌లో కొన్ని మెసేజెస్ ఫ్రెండ్స్ ద్వారా ట్వీట్ చేయించాము. తర్వాత మన యూట్యూబ్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ చాలా హై ఎండ్ సైబర్ టీమ్ వాళ్ళంతా సైబర్ డిపార్ట్‌మెంట్. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళతో కాన్ఫరెన్స్. లాస్ట్ 2 ½ డేస్ కంటిన్యూయస్‌లీ ఫోన్‌లో మాట్లాడుతున్నాం. సరే. ఇప్పుడు మనకి 'కాంగ్రెస్' ట్రెండింగ్ ఛానెల్ ఉంది. నేనెప్పుడో బ్యాకప్ ఛానెల్ కిందనే దీన్ని పెట్టి ఉంచాను. అయితే ఈ ఛానెల్ ఈమెయిల్ ఐడీ ఇదంతా వేరు. కానీ ఇదొక టెక్నికల్ విషయం. ఆ ఛానెల్‌కి, ఈ ఛానెల్‌కి ఒక్క అంశంలో లింక్ అయింది. ఒకవేళ దానికేమన్నా డ్యామేజ్ అయితే ఇది కూడా పోవచ్చేమో తెలీదు మనకి. కానీ అందరూ అంటున్నారు పక్కా వస్తుంది. ఈరోజు మార్నింగ్ గూడా యూట్యూబ్ సపోర్ట్ సిస్టమ్ నుంచి మనకొక చిన్న రెస్పాన్స్ వచ్చింది. యూ విల్ రిసీవ్ ఏ మెయిల్. కాకపోతే సాటర్‌డే, సండే వర్కింగ్ అవర్స్ అట్లా అది వేరే దేశం నుంచి జరుగుతుంది గాబట్టి ఇదంతా పక్కన పెడితే ఒక్క నిమిషం మాట్లాడి ముగిస్తాను. హ్మ్. జీవితం ఒక ప్రవాహం. నా అనుభవం. సాక్షిగా ఉండి అన్ని పనులు చెయ్యి. ఇది అనుభవం. ప్రశాంతత, శాంతి, హాయి అత్యంత అపూర్వమైన సంపదలు. సంపదలు దేనికి వాటికి తాకట్టు పెట్టకు. ఇది నేను ఊరికే చెప్పింది గాదు. ఇది నా స్థితి. ఇది వింటున్న వాళ్ళకి కూడా అర్థమైతే నిజంగా అదృష్టం. వచ్చిపోయే వాటి మీద మన మనసు ఆధారపడొద్దు అని చెప్తానిది. ఎప్పుడో 2022లో ఛానెలొచ్చింది. ఇప్పుడు ఏదో కారణం చేత పోయింది. మనిషి వస్తాడు, పోతాడు. ఉద్యోగం వస్తుంది. స్టే స్టిల్. చేయవలసినంతా చెయ్యి. ఏదో రోజు నువ్వే పోతావు. చిరునవ్వు నీకు. ఒక్కోసారి గంభీరతొస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 ½ డేస్‌లో నా సిస్టమ్ అంతా హీట్ అయింది. మాట్లాడి, చెప్పింది చెప్పి, పంపించింది పంపించి, వాట్సాప్ వాడి, అది వాడి, మళ్ళీ డౌటు. బ్యాంక్‌లో డబ్బులు పోతాయనొకడు. ఇట్లా. అన్నిటికి సమాధానాలు కనుక్కొని నేను నా పనిలో పడ్డాను. ఒక చక్కటి బుక్ రాస్తున్నాను. తర్వాత 'నిర్వాణ శతకం' పుస్తకం పూర్తయింది. అది కూడా త్వరలో కలుసుకుందాం. అయితే నేను మరొక ఛానెల్ స్టార్ట్ చేస్తాను. ఈ ఛానెల్ వచ్చినా చేస్తాను, రాకపోయినా చేస్తాను. ఒక బ్యాకప్ ఛానెల్. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఆ ఛానెల్ పేరు నేను సాయంత్రం అనౌన్స్ చేస్తాను. ఒక చిన్న నిమిషం వీడియోనే పెడతానది. సో, ఈ సబ్‌స్క్రైబర్స్ అందరూ నిజంగా నేను చెప్పే దాంట్లో ఒక అర్థం ఉంది. స్వార్థం ఏమీ లేదు. ఇది నిజంగా వీడు చెప్పే మాటల్లో మన జీవితానికి ఉపయోగపడే అంశాలున్నాయి అని మీ హృదయంలో పలికితే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత తెలిసిన వాళ్ళతో సబ్‌స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే మనకొక అద్భుతమైన మాధ్యమం యూట్యూబ్. యూట్యూబ్ లేకపోతే అసలు నాకెవరు తెలీదు. నాకు నేను తెలుసు అంతవరకు క్లియర్. అందుకని సాయంత్రం చెప్తా ఛానెల్. ఈరోజు పొద్దున రమణ మహర్షి బొమ్మ ఉంటే దాని వైపు చూస్తే ఒక ఛానెల్ నేమ్ వచ్చింది. అది చెప్తాను. మళ్ళీ సేమ్ నా వర్క్‌కి, నా స్థితికి ఏ సంబంధం లేదు. ఏదైనా ఇది ఉంది అని అనుకోని దాంతో అటాచ్‌మెంట్ ఉండి అది పోతేనే బాధ అని తెలుసు నాకు. నాకది లేదు. నా యొక్క ప్యూర్ కనెక్షను శుద్ధమైన వర్క్ తోటి, ప్రశాంతతతోటి, ఆనందంతోటి. సహజమైన విషయాలు ఏవైతున్నాయో అవే నేను వాటినే పట్టుకొనున్నాను. ఇంకా ఆకాశాన్ని పట్టుకొనున్నాను. వీలైతే ఎప్పటికి కదలని అరుణాచలం కొండను పట్టుకున్నాను. ఈ భూమి మీద ఒకవేళ నా స్థితిని నిర్వచించవలసొస్తే అది రమణ స్థితి. నేనెప్పుడు పాడుకుంటాను రమణ అనే స్థితి నా హృదయంలో. ఏం జరిగినా రమణ మహర్షి చేతికి క్యాన్సర్ వస్తేనే చూసాడు. ఛానెల్ ఎంత? పూర్ణ గౌరవం. రావాలి. ప్రయత్నం చేద్దాం. చేతులెత్తేసి, అయ్యో! బెంబేలెత్తిపోయి అట్లేం లేదు. ఏం చేయాలో అన్నీ చేయవలసిందే హ్యూమన్ పాసిబిలిటీ.
మనం చేసేదానికి ఖచ్చితంగా వస్తుంది రెస్పాన్స్. రెండోది ఇంతకుముందు నా బిడ్డ అన్నది. ఇది కూడా గురువే కదా హ్యాకింగ్ కూడా అంటే అన్ని గురువు. నేను ఎన్ని విషయాలు తెలుసుకున్నాను యూట్యూబ్‌లో. హ్మ్. నెక్స్ట్ మనం చేస్తే అసలు ఇంతవరకు తెలుసుకున్నది చాలా బాగుంది. నేను కరెక్ట్ చేసుకోవాల్సిందేమీ లేదు. కొంత సెక్యూరిటీ పరంగా ఇంకా టెక్నాలజీ వాడుతున్నాం కాబట్టి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని. ఓపిక, అస్తిత్వ నియమం అని. అది నాలో పుష్కలంగా ఉంది. అదే నేను. నేనే ఓపిక. తర్వాత ఏది వృధా కాదు. ఈ ఛానల్ పోయిన తర్వాత చాలా మంది అడిగిన ప్రశ్న ఇప్పుడు నువ్వు ఎట్లున్నావు? నీ మానసిక పరిస్థితి ఎట్లా ఉంది? నువ్వు చెప్పేది నిజమేనా? ఇప్పుడు ఎవరెవరితో పోతే ప్రశాంతంగా ఉండటం నీదే బీకింది. 2009లో నాకు తెలుసు. ఏదైనా ఎప్పుడైనా రావచ్చు. పోవచ్చు. తప్పు నీది. ఇప్పుడు నేను కార్‌లో పోతున్నా ఎవడో గుద్దాడు. అప్పుడు తప్పు ఎవరిదా అంటావు? నీకైతే కాలు ఇరిగిందిగా. కోర్స్ కరెక్షన్ చెయ్యి. సో, సమస్య ఎందుకు ఇట్లా అయిందంటే బాధ. అయిందని గుర్తించి సమాధానం కోసం వెతికితే మనసు స్థిరం. అందుకని నాకు ఈ ప్రాసెస్‌లో ఎందరెందరో సహాయం చేశారు. దూరంగా ఉన్నవాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరూ. ఆశ్చర్యం ఏంటంటే ఎవ్వరు నాకు బాధపడకని చెప్పలేదు. ఎందుకంటే నేను బాధపడను అని వాళ్ళకి తెలుసు మా అమ్మతో సహా. అందుకే నేనేం చెప్పాలనుకుంటున్నాను. జీవితం ఒక ప్రవాహం. కొనసాగుతుందది. మనతో సంబంధం లేకుండా కొనసాగుతుంది. అది మళ్ళీ కొనసాగిద్దాం. ఛానల్ వస్తుంది అని మీరు అనుకోండి. ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది. కానీ వస్తుందని గట్టిగా అనుకోని ఒకవేళ రాకపోయినా బాధపడొద్దు అని కూడా అనుకోండి. కానీ మేము చేసిన ప్రయత్నాల ప్రకారం మాకొచ్చే స్పందన ప్రకారం ఇట్ విల్ డెఫినెట్‌లీ కమ్. అయినప్పటికీ నువ్వు ఒక రికవరీ బ్యాకప్ ఛానల్ పెట్టుకుంటే తప్పు లేదు. అందుకని ఈరోజు సాయంత్రం అనౌన్స్ చేస్తాను. తర్వాత రోజు గుర్తు చేస్తాను కూడా. సో, అందులో ప్రస్తుతం కంటెంట్ పెట్టను గానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేబీ ఒక 21 డేస్ తర్వాత అందులో మనం కంటెంట్ పెట్టుకుందాం. ఒకవేళ పాత ఛానల్ తిరిగొచ్చినా దాంట్లో కూడా ఏదో ఒక అంశాల గురించి పుస్తకాల రివ్యూస్ లేకపోతే వంటలు, లేకపోతే మనందరం వారానికోసారి కలుసుకోవడం, యోగా. ఆ యోగా ఏదైనా నా ప్రయత్నం అంతా మీరున్న చోటే ఉండండి. లిబరేట్ కాండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో హాయిగా ఉండండి. అందరితో సామరస్యంగా ఉండండి. అది నేను చేస్తున్నాను. అదే చేయమని మీకు ఒక సూచనలాగా చెప్తున్నాను. సో, ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి, అటాచ్‌మెంట్ లేని స్థితికి, నిరంతర ప్రశాంతత. శిరస్సు వచ్చి నమస్కారం. రిసరస వయస. నేను లాస్ట్ 2 ½ డేస్ ఐయామ్ రైటింగ్. దాని పేరు రీస ఆలోచనలు. హ్మ్. అద్భుతంగా ఉంది. ఆ! ఇప్పుడే నా బిడ్డ చదివింది. దాని వరకు చూపిస్తాను. అంటే ఇప్పుడు నిజంగా ప్రశాంతత లేకపోతే నువ్వు బుక్ ఎట్లా రాస్తావు? హ్మ్. ఒక్క అక్షరం రాయాలన్నా చెయ్యి వణుకుతది. అవును. అసలు కొలాప్స్ రాదు. అయిపోతారు. ఇప్పుడు రాయడంతో పాటు థాట్ ప్రాసెస్, బొమ్మలేయడము ఇదేది ప్రూవ్ చేసుకోవడానికి గాదు. ఇది నా స్థితికి ఉదాహరణకి ఒక చెట్టు యొక్క స్థితికి దానికొచ్చే ఫ్లవర్ ప్రతీక. అట్లా నేను నేను ప్రకృతిలో నా యొక్క అస్తిత్వపు వేళ్ళు చక్కగా నేను సెటిల్ చేసి పెట్టాను. దాని నుంచి చక్కటి పూలొస్తాయి. పూర్ణ నిశ్చల స్థితిలో ఉంటేనే వర్డ్స్ ఒస్తాయి. అరొస్తాయి గదా! అట్లా లేకపోతే పిచ్చి పిచ్చిగుంటది. సో, ఇది పుస్తకం పేరేమిటి? ఈసా ఆలోచనలు అని పెట్టాను. ఆత్మదర్శనం 2. ఇది ఆత్మదర్శనం 2 కింద. ఆత్మదర్శనం కూడా ఇట్లాంటి స్థితిలో రాసిందే. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. ఈసా ఆలోచనలు. సో, నిర్వాణ షట్కం మనం అరుణాచలంలోనే చేసుకుందామని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఆగిపోయిందని అన్ని పనులు ఆపుకోవాల్సిన అవసరం లేదు. జీవితం కొనసాగుతుంటది. ఉదాహరణకి జుట్టు ఊసిపోయింది. తినడం మానేస్తామా? ఆయిల్ పెట్టుకుంటాం. అంతే. జుట్టే లేకపోతే ఆయిల్ ఎట్లా పెడతాం? ఊరికే ఆయిల్. అందుకని మళ్ళా మూడోసారి చెప్తున్నా. సాయంత్రం ఒక ఛానల్ అనౌన్స్ చేస్తా. కొంచెం నా పని, మీ పని అని మీరనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మనకు తెలిసిన ప్రతి మిత్రుడికి కొంత గుర్తుపెట్టుకొని చెప్పండి. ఒక క్యాంపెయిన్ లాగా. విల్ స్టార్ట్ అగైన్. ఈసారి చెప్పడమే సబ్స్క్రైబ్. నేను మళ్ళీ పరమసత్యం చెప్తున్నా. అటాచ్‌మెంట్ లేని స్థితిలోనే నిజమైనగా పని చేయబడుతది. అటాచ్‌మెంట్ అంటే బాధ తప్పదు. ఖచ్చితంగా బాధొస్తుంది. నువ్వు నటించలేవు ప్రశాంత్. గంభీరంగా ఉంటే మీరు రమణ మహర్షి ఎప్పుడు నవ్వలే. హి వాస్ వెరీ సీరియస్ పర్సన్. కృష్ణమూర్తి ఈస్ ఎ సీరియస్ పర్సన్. ఓషో రేర్‌లీ లాఫ్. బట్ లోపట అంతర్గతంగా అలజడులు ఉండవు. ఆ అలజడులు లేని స్థితి చెప్పకూడదు. కానీ బ్యూటిఫుల్ థింగ్ హ్యాపెన్. అదైతే ఖచ్చితంగా. ఏం జరిగినా అందులో మంచి రహస్యం ఉంది. దొరికింది నాకు.
నేను కొంత నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సిందని తెలుసుకున్నాను. అది ప్రాపంచికంగా మాత్రమే. ప్రకృతి పరంగా ఇవే అక్కర్లేదు. ప్రకృతి పరంగా ఉన్నది నా అర్జున్ లేని స్థితి. ప్రాపంచికంగా నా యూట్యూబ్, దాని సెక్యూరిటీ సిస్టమ్ ఏదున్నా లేకపోయినా మీరున్నా, నేనున్నా నా స్పందనలో హాయిగా జీవించండి. మళ్ళీ కలుస్తాం. ఈ సరస్వతి.